నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకమని భావించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కేవలం కేటీఆర్కే కాకుండా అప్పటి కీలక అధికారులు కూడా కోర్టు నోటీసులు పంపడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ కేసు ఏంటి, దీంట్లో నిధులు ఎట్లా మళ్లించారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ను నిర్వహించారు. అయితే ఈ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారనేదే ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ పరంగా లేదా క్యాబినెట్ నుంచి ఎలాంటి ప్రభుత్వం నుంచి కావచ్చు లేదా క్యాబినెట్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదట. విదేశీ నిర్వాహకులకు సుమారు 55 కోట్లు చెల్లించారని కూడా ఏసీబీ నిర్ధారించింది. అయితే ఈ నిధులన్నీ కూడా హెచ్ఎండిఏ నుంచి అక్రమంగా కేటాయించారనేది దర్యాప్తులో తేలింది. అయితే అసలు నిందితులు ఎవరంటే A1 నుంచి A4 వరకు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏసీబీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో కీలక పేర్లు ఒకసారి మనం చూసుకుందాం. A1గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ఈ నిధుల విడుదలలో ఆయన కీలక పాత్ర పోషించారని ఏసీబీ ఆరోపిస్తుంది. అదేవిధంగా A2 అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు గారు. అయితే ఒక్కసారి ఏసీబీ దర్యాప్తుతో తెలియనటువంటి కీలక అంశాలు ఏంటంటే ఏసీబీ తన దర్యాప్తును పూర్తి చేసిన తర్వాత ఇటీవలే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించింది. మొదటిది నిబంధనల ఉల్లంఘన. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రజాధనాన్ని విదేశీ సంస్థలకు ఎలా కట్టబెడతారంటూ కూడా ప్రశ్నించింది. రెండవది అక్రమ చెల్లింపులు. ఆర్థిక శాఖ లేదా క్యాబినెట్ ఆమోదం లేకుండానే 55 కోట్ల రూపాయలు విదేశీయుల ఖాతాల్లోకి వెళ్లడంపై ఆధారాలు సేకరించారు. మూడవది గవర్నర్ అనుమతి. మాజీ మంత్రి కేటీఆర్పై విచారణ జరిపేందుకు రాష్ట్ర గవర్నర్ ఇప్పటికే పచ్చజెండా ఊపారు. ఇది కేసును మరింత బలపరిచింది. ఒకసారి కోర్టు ఆదేశాలు ఏమొచ్చినాయి, జూలై 31వ తేదీన ఏం జరగబోతుందో తెలుసుకుందాం. అయితే ఏసీబీ సమర్పించిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే జూలై 31వ తేదీన నిందితులందరూ విధిగా కోర్టుకు ముందు హాజరు కావాలని స్పష్టం చేస్తూ సమన్లు జారీ చేసింది. ఆ రోజున కేటీఆర్ సహా మిగిలిన 3 అధికారులు న్యాయస్థానానికి వచ్చి తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. అయితే అసలు ఏం జరగవచ్చు అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఒకవైపు, రాజకీయ కక్ష సాధింపు చర్యలనే వాదనలు మరోవైపు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా జూలై 31వ తేదీన ఆ జరిగేటువంటి విచారణ ఈ కేసులో అత్యంత కీలకం కానుంది. అయితే కోర్టు తీసుకునే తదుపరి నిర్ణయంపై కూడా కేటీఆర్ మరియు మిగిలిన అధికారుల భవిష్యత్తు తేలబోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కళ్ళు ఇప్పుడు కూడా ఏసీబీ కోర్టు వైపే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఫార్ములా ఈ రేస్ కేసు వచ్చిందో దానికి సంబంధించి అటు కేటీఆర్ చుట్టూ అయితే ఉచ్చు బిగిస్తూ ఉంది ఏసీబీ. అయితే బీఆర్ఎస్ వర్గం కావచ్చు, కేటీఆర్ వర్గం కావచ్చు, ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం రాజకీయంగా ఎదుర్కోలేక ఫార్ములా ఈ రేసింగ్ కేసు అంటూ కూడా ఆ కేసును కావాలని మా పైన తప్పుడు కేసు పెట్టి మేము ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదు, ఎలాంటి తప్పుడు డబ్బు విదేశీ కంపెనీలకు ఎవరికి మేము అనవసరంగా డబ్బు పే చేయలేదు, ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ఫార్ములా ఈ రేసింగ్ కేసును నిర్వహించాం, సక్సెస్ అయ్యాం. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారు ఓర్చుకోలేక వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా పైన కావాలనే కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే అప్పుడు క్యాబినెట్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ఎవరి సలహా తీసుకోకుండా కేటీఆర్ ఒక్కడే తన సొంత నిర్ణయం తీసుకొని హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు మళ్లించాడనే ఆరోపణ అవుతా ఉంది. అయితే మరి జూలై 31వ తేదీన మరి ఏం తీర్పు రాబోతా ఉంది, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, మరి ఈ నలుగురు A1 నుంచి A4 ఉన్నటువంటి ఈ నలుగురు మరి ఎలాంటి సమాధానాలు ఇస్తారు కోర్టుకి, మరి ఏసీబీ కోర్టు ఎవరిపై పక్షం ఉంటుంది, మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి ఆరోపణలు నిజమవుతాయా, మరి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టు ఇది కక్ష సాధింపు చర్యనా, లేకపోతే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి నిజంగానే దీంట్లో డబ్బులు మళ్లించారనేది కూడా 31వ తారీఖు తేలబోతా ఉంది. మరి 31వ తారీఖు ఏసీబీ కోర్టు ఎవరి వైపు ఉంటుంది, ఎవరి వైపు న్యాయం వైపు నిలుస్తుందా, లేకపోతే ఎవరికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు అటు ఇంకెవరికైనా సపోర్ట్గా నిలుస్తుందా, ఏదన్నా కూడా జూలై 31వ తేదీన తేలబోతా ఉంది. కాబట్టి చూద్దాం మరి జూలై 31వ తేదీన మరి కేటీఆర్కి అరెస్ట్ సంబంధించినటువంటి ఏమన్నా అప్డేట్ వస్తుందా, లేదా కేటీఆర్ చుట్టూ ఇంకా ఈ కేసు ఇలానే తిరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశా టీవీ.